అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ అందరి కోసం ఒక ఈజీ అండ్ టేస్టీ సింపుల్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఇది బ్యాచిలర్ స్పెషల్. అంటే బ్యాచిలర్స్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు రూమ్స్లో మిక్సీస్ అవన్నీ పెట్టుకోరు కదా. సో ఈ కర్రీకి మిక్సీ వాటితోటి పనే లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అవ్వండి కరెక్ట్గా. సూపర్గా ఉంటుంది, మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. మీరు వండుకుని టేస్ట్ చేసి మీరు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ అందరి కోసం ఈజీ అండ్ సింపుల్ చికెన్. ఫస్ట్ మ్యారినేషన్ కోసం చికెన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అంటే మనం కర్రీలో మళ్ళీ వేస్తాం, ఈ పీసెస్కి సరిపడి కారం అండ్ సాల్ట్ కూడా ఓన్లీ చికెన్కి సరిపడే, ఎందుకంటే కర్రీలో మళ్ళీ వేస్తాం కదా. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని మనం మిక్స్ చేసి ఒక 15-20 మినిట్స్, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే కూల్ ప్లేసెస్లో అలా వదిలేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఉడుకుతుంది కూర కూడా. ఇదేంటంటే మనం ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మసాలా కూడా పీసెస్కి బాగా పట్టుకుంటుంది అనమాట, ఎందుకంటే 15-20 మినిట్స్ ఉంచుతాం కాబట్టి. ఎందుకంటే ఇది బ్యాచిలర్స్కి ఈజీగా ఉండాలని కాబట్టి, ఇన్ కేస్ ఫ్రిడ్జ్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఉంటే పెట్టుకోవచ్చు 15-20 మినిట్స్, లేకపోతే మామూలుగా ఇలా మ్యారినేట్ చేసి ఉంచేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం వీటికి చూడండి ఇలా కట్ చేసి కూడా పెట్టాం కదా, సో వాటిలో కూడా మసాలా బాగా వెళ్తుంది. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేడెక్కనివ్వండి. కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 ఎండుమిర్చి, అందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు అండ్ చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అండ్ కొద్దిగా కొత్తిమీర. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మనకి ఆనియన్ ఫ్రై అవ్వాలంటే ముందే మనం కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. మనం సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్ మ్యారినేషన్లో ఆల్రెడీ వేసాం కదా, ఇది ఓన్లీ కర్రీకి సరిపడే వేసుకోవాలి, లేదంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనం ఇది పేస్ట్ ఏం చేయట్లేదు కదా, ఓన్లీ ఈ చిన్న చిన్న పీసెస్, అంటే మరీ మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేయాలి. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు బాగా ఫ్రై చేయాలి. ఇది చూడండి లైట్గా బ్రౌనిష్లో వచ్చేసింది కదా, ఇంకా కొద్దిగా ఫ్రై చేయాలి, ఎందుకంటే మనం ఇది పేస్ట్ లాగా అవ్వాలి మొత్తం. సో కదుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుపోతుంది అనమాట. చూడండి కొద్దిగా బ్రౌనిష్లో వచ్చేసింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే మనం మ్యారినేషన్ టైంలో ఆల్రెడీ కొంచెం వేసాం కదా, ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. సో దీన్ని మనం కొంచెంసేపు ఫ్రై చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఇది ఆనియన్ ఫ్రై అయిందని తెలియాలంటే ఇలా మనకి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. సో అంటే ఆల్మోస్ట్ 80% ఆనియన్ ఫ్రై అయిపోయినట్టే. సో మనం ఇది ఏంటంటే, మనం చెప్పాను కదా పేస్ట్ చేయట్లేదు, గ్రేవీగా ఉండాలి అని అంటే, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 80% అందులో ఒక 4-5 స్పూన్స్ వాటర్ పోసుకోండి. సో ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత
అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి, చిన్నగా కట్ చేసినవి. ఒక 2 టొమాటోస్ వేసాను. ఈ కర్రీ ఏంటంటే ఎంత ఫ్రై అవుతే అంత టేస్ట్ ఉంటుంది. మనం ఆనియన్ కూడా కొంచెం ఎక్కువ వేసామంటే అది కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాం ఒక 5-10 మినిట్స్. చూడండి ఫ్రై అయింది కదా బాగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి. పోసి ఇది బాగా కుక్ అవ్వనివ్వండి. అంటే మళ్ళీ డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేయాలి దీన్ని. ఇదిగోండి మనం ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయే వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే ఈ డిష్ మనం ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంక మనం చికెన్ వేసేసుకోవచ్చు, మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్. అండ్ తర్వాత కూడా ఒక 5-10 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఆ చికెన్ని. ఆ తర్వాత మనం వాటర్ అవి పోసుకుంటాం. సో మనకి ఇలాగా చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు అందులో నుంచి కూడా కొద్దిగా మనకి ఆయిల్ అనేది వస్తుంది కదా. సో మీకు ఒకవేళ ఆయిల్ ఇలా తక్కువైనట్టు అనిపిస్తే మీరు ఆయిల్ ఏం వేయకండి. ఎందుకంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. సో ఇలా మనం ఒక 2 మినిట్స్కి ఒకసారి కదుపుతూ ఉందాం. సో ఒక్క 5-10 మినిట్స్ ఇట్లా మగ్గిన తర్వాత అప్పుడు మనం మిగతా మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుని వాటర్ పోద్దాం. సో చూడండి బాగా ఫ్రై అయింది కదా. ఎందుకంటే దీనికి కూడా మీకు ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది, అంటే మ్యాక్సిమం ఫ్రై అయినట్టే. సో ఇప్పుడు ఇందులో నేను పౌడర్స్ యాడ్ చేస్తున్నాను, ధనియా పౌడర్. అవి 2 స్పూన్స్ ధనియా పౌడర్, 3 స్పూన్స్ కారం. ఇది చూసి వేసుకోండి, అంటే కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ 1 స్పూన్ జీరా పౌడర్, అండ్ 2 స్పూన్స్ శనగపిండి. ఇవి పౌడర్స్ అన్నీ మనం వేసాం కదా. జస్ట్ ఒక్కసారి మనం దీన్ని మిక్స్ చేసుకుని ఒక 30-40 సెకండ్స్ లోపు మనం వాటర్ పోసేయాలి. అంటే ఎక్కువసేపు ఉంచకూడదు పౌడర్స్ అవి వేసాక. సో వాటర్ పోసేస్తున్నాను. సో ఒక 1.5 గ్లాస్ అలా పోసాను. అంటే పెద్ద గ్లాస్ అయితే, నేను చిన్న గ్లాస్ కాబట్టి 2 గ్లాసెస్ పోసాను. చూసారా, ఇప్పుడు వరకేమో మనకు ఓన్లీ చికెన్ కనిపించింది, ఇంత గ్రేవీ కనిపించలేదు. ఒక్కసారి మనం అన్ని ధనియా పౌడర్ అవన్నీ వేసిన తర్వాత వాటర్ పోసాక చాలా గ్రేవీగా అనిపిస్తుంది. సో ఇది మనం ఒక్కసారి ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో వస్తే మనకి మ్యాక్సిమం కుక్ అయిపోతుంది. సో అక్కడతో అయిపోలేదు, దాని తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి బాయిల్ అయిపోతుంది కదా. నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. సో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో మొత్తం ప్రెషర్ అయితే పోయింది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఆల్మోస్ట్ చూసారు కదా, కుక్ అయిపోయింది. సో మనకి ఇలా కొద్దిగా ఇలా వాటర్ కింద ఉన్నాయి. నేను చెప్పాను కదా అప్పుడే అయిపోలేదు, ఇంకా కొద్దిగా ప్రాసెస్ ఉంది అని. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆన్ చేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్ అవసరం లేదు, హై ఫ్లేమ్ పెట్టేయండి. చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో. కొద్దిగా బాయిల్ అవుతూ ఉండగా ఇందులో మనం 1 స్పూన్ గరం మసాలా,
2 స్పూన్స్ కసూరి మేతి అండ్ బటర్ క్యూబ్స్ ఒక 2 వేస్తున్నాను. అంటే ఇది టేస్ట్ కోసం, అంటే కమ్మగా ఉంటుంది కదా అందుకని. సో దీన్ని మనం మిక్స్ చేసేద్దాం. అండ్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఒక 2 మినిట్స్లో. చూసారా గ్రేవీ ఎంత గ్రేవీ వచ్చిందో. సో మన బ్యాచిలర్స్కి ఈజీగా ఉండే చికెన్ కర్రీ. దీనికి మనకి మిక్సీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. జనరల్గా మనము మసాలా పొళ్ళు అవన్నీ అయితే బై డిఫాల్ట్ వాళ్ళు చికెన్ షాప్లోనే పర్చేస్ చేసేస్తారు కాబట్టి ఈజీగా కుక్ చేసుకోవచ్చు. గ్రేవీ కూడా చాలా ఎక్కువ వచ్చింది. మేబీ మీరు చాలా అనుకుని ఉంటారు స్టార్టింగ్లో గ్రేవీ లేదు అని. ఇప్పుడు చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైనా ఎక్కువ గ్రేవీ ఇష్టపడే వాళ్ళు, అంటే మేబీ రోటీస్లోకి వాటిలోకి కావాలనుకున్న వాళ్ళు ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు మనకి ఇంత గ్రేవీ అవసరం లేదనుకున్న వాళ్ళు ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకుంటే గ్రేవీ కొద్దిగా థిక్ అవుతుంది. సో నేను ఏంటంటే ఇప్పుడు మనకి గ్రేవీ ఇంత అవసరం లేదు అనుకుంటున్నాను, అందుకని ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుదామని ఆఫ్ చేయలేదు. సో ఇప్పుడు నాకు కావాల్సినంత థిక్ అయిపోయిందండి. చూడండి ఇలా కలుపుతూ ఉంటే కింద అసలు ఎంత క్లీన్గా కనిపిస్తుందో, అంటే అంత క్లియర్గా వచ్చింది అని అంటే అది అంత బాగా ఫ్రై అయ్యింది అని అర్థం. సో ఇంక నేను ఆఫ్ చేసేస్తున్నాను. చూడ్డానికైతే చాలా బాగుంది కదా. హలో మై డియర్ బ్యాచులర్ బ్రదర్స్, ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది బ్యాచులర్స్కే కాదు అందరికీ ఈజీగా ఫాస్ట్గా అయిపోయే సింపుల్ చికెన్ కర్రీ. మా ఇంట్లో ఎక్కువ బోన్స్ ఇష్టపడతారండి, అంటే బోన్లెస్ ఎక్కువగా తినరు, అందుకే మీకు ఇన్ని లెగ్ పీసెస్ కనిపిస్తున్నాయి ఇందులో.